క్రైస్తవుడికి ఉండాల్సిన తలంపు ఏం తెలుసా? నేను పాపంకి దాసుడు కాదు, నేను సౌఖ్యం పొందడానికి వీళ్ళైన కుష్ఠరోగం వంటి ఉన్న పాపంలో నుండి నేను విడుదల పొంది ఉన్నాను అన్న ఇన్ఫర్మేషన్ 24/7 365 days ఈ మైండ్లో ఉండాలి. అలా చెప్పాలి. స్తోత్రం. ఏది పాపం లేదు అని ధర్మశాస్త్రం నీకు చెప్తుంది, కానీ న్యూ టెస్ట్మెంట్ చెప్తుంది నీవు ఇప్పుడు పాపముకి దాసుడు లేదు, నీవు పాపముకి చనిపోయిన వ్యక్తి, పాపము నీ పైన ఏలుబడి చెయ్యదు, నీవు ఇంకా స్తోత్రం జీవిస్తున్నది నీవు కాదు, నీవు నూతన సృష్టి అన్న ఒక విషయముని మీకు నేర్పిస్తుంది నూతన నిబంధన. చెప్పాలి. స్తోత్రం. ఈ కుష్ఠరోగం వస్తున్నప్పుడు ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తికి తుల్యంగా, మృత తుల్యంగా మార్చబడుచున్నారు. స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. పాపం నిమిత్తం శాపం నిమిత్తం రోగం నిమిత్తం మరణం తర్వాత శిక్ష. ఇది 5 విషయము పాపముల నుండి వస్తుంది. పాపంతో పాటు 4 విషయం గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. స్తోత్రం. మీరు చూడండి, ఇది చెప్తున్న 5 విషయము సెపరేషన్లోనే ఉంటుంది. ఫస్ట్ పాపం అన్నది దేవుడి దగ్గర నుండి గమ్యం నుండి, దేవుడు అన్న గమ్యంలో నుండి వేరే వైపు తిప్పుతుంది. అది పేరే పాపం. ఫస్ట్ మన యొక్క ఫోకస్ మారిపోతే మనము పాపంలో పడిపోయినాం అని అర్థం. మొట్టమొదటిసారి మనిషిని దేవుడు సృష్టించినప్పుడు ఆ సృష్టి దేవుడిని చూసి దేవుని ఆధారంగా పట్టుకుని జీవించాలి. అది దేవుని యొక్క స్తోత్రం ఏంటి, ఆ సృష్టిలో ఉన్న యథార్థం. కానీ వీళ్ళు దేవుడిని విడిచి వాళ్ళే సహాయం చేసుకుని వాళ్ళే ఆధారపడి జీవిస్తామని తీర్మానం చేసినప్పుడు వాళ్ళకున్న గమ్యం దేవుడి దగ్గర నుండి ఆ గమ్యం వాళ్ళ మీద వెళ్ళిపోయింది. వాళ్ళకున్న ఫోకస్ సెల్ఫ్ ఫోకస్గా అయిపోయింది. దేవుడి మీద ఉన్న ఫోకస్ ఉన్నప్పుడు వాళ్ళకి భయం లేదు, వాళ్ళకి అవమానం లేదు, వాళ్ళు పారిపోలేదు, వాళ్ళు తను దాచుకోలేదు. కానీ దేవుడి మీద ఉన్న ఫోకస్ నుండి వాళ్ళ మీద ఫోకస్ వచ్చినప్పుడు వాళ్ళకి అవమానం వచ్చింది, వాళ్ళకి దిగంబరి వచ్చింది, వాళ్ళు దేవుడి దగ్గర నుండి దూరం పోయారు. దేవునికి భయపడి దేవుడికి తను దాచుకున్నారు. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. అంటే గమ్యం తప్పిపోయిన ఒక వ్యక్తి, స్తోత్రం, వ్యక్తి లైఫ్లోనే భయము, అవమానము, స్తోత్రం, లాక్నెస్, ఫెయిలియర్, స్తోత్రం, సెపరేషన్, ఇన్సల్ట్, ఇదన్నీ ఎక్కడ వస్తుంది? గమ్యం తప్పిపోతున్నప్పుడే. నేను దేవుడే గమ్యము అని జీవిస్తున్నామంటే మీలో ఏ కొరతను దేవుడు చూడరు, మీలో కొరత లేని ఒక జీవితం మీకు ఇస్తున్నారు. ఇక్కడ కుష్ఠరోగి ఫస్ట్ రోగం వస్తున్న వెంటనే అందరి ద్వారా చెప్పబడతారు, పేరు పెట్టబడతారు. వాడికి ఉన్న పేరు అక్కడ ఏమవుతుంది? నేమ్ లాస్ అవుతుంది. ఫస్ట్ ఆ నేమ్కి బదులుగా ఆ రోగం ఆయనకి పేరుగా ఇవ్వబడుతుంది, ఆ బలహీనం ఆయనకి ఆ పేరుగా ఇవ్వబడుతుంది. మీరు చూడండి, స్తోత్రం, ఒక వ్యక్తి ఏ అలవాట్లో ఉన్నాడో అదే ఆయనకి పేరు. ఒక వ్యక్తి ఏ స్తోత్రం ఆ క్యారెక్టర్గా ఉన్నారో అదే ఆయనకి పేరు. ఏ బిహేవియర్ అదే ఆయనకి పేరు. వై? స్తోత్రం, ఆయనలో వచ్చిన విషయము అందరికీ తెలిసిపోయింది. పాపం లోపల ఉన్న వరకు నో ప్రాబ్లం. ఎప్పుడైతే ఆ వ్యక్తిలో నుండి బయటికి వస్తుందో అప్పుడు ఆ వ్యక్తికి ఇవ్వబడిన పేరు స్పాయిల్ అయిపోతుంది. హల్లెలూయా. ఆ వ్యక్తి యొక్క పేరు స్పాయిల్ అయిపోతుంది. స్తోత్రం. 2, 1 వెంటనే అందరూ అసహ్యంగా చూస్తారు. హల్లెలూయా చెప్పాలి. మంచిగా ఉన్న వరకు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. చెడిపోయినామనుకోండి ఆమెను చెప్పాలి, వామో వీళ్ళు ఏదో ఆకాశంలో రెక్కలు కొట్టేట్లు దిగి వచ్చినట్టు ఆమెను చెప్పాలి. మన పిల్లలకి చెప్తాం, వాడు కూడా మాట్లాడవద్దు, వాడు కూడా చేయవద్దు, వాడు అక్కడ వెళ్ళవద్దు. ఎందుకు? స్తోత్రం, ఆ క్యారెక్టర్ అక్కడ మేనిఫెస్ట్ అయింది. పాపం దాచి ఉన్న వరకు ఈ సమాజం, బంధం, సొంతం అన్నీ నేను అంగీకరిస్తుంది. పాపం బయటికి వస్తున్నప్పుడు నీవు అందరి ద్వారా దూరం చేయబడతావు.
యాజకుడు ఉన్నాడు, సమాజం ఉంది, ఏంటి అది ప్రత్యక్షత గుడారం ఉంది, సమాజం ఉంది, బలిపీఠం ఉంది, అన్నీ ఉంది. కానీ యాజకుడి దగ్గర రావడానికి వీడికి అధికారం లేదు, బలిపీఠం దగ్గర రావడానికి ఈయనకు అధికారం లేదు, సమాజంలో తిరగడానికి ఈయనకు అధికారం లేదు. ఈయన దేవుని అంటే బలిపీఠం అనేది దేవుని సన్నిధి, ప్రత్యక్షత కూడా అనేది దేవుని సన్నిధి, దేవునితో సహవాసం. ఆ సహవాసం పోతుంది, దేవునితో ఆరాధన, బలి, యాగం ఆయనకి పోతుంది. ఆయన జనాలతో ఉన్న స్తోత్రం ఫెలోషిప్ వెళ్ళిపోతుంది. ఎక్కడ వెళ్తున్నారు తెలుసా? సమాజంకి దూరంగా వెళ్తున్నారు. మీరు స్తోత్రం దేవుని విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కొందరు మీ దగ్గర నుండి దూరం పోతున్నారు అంటే ఒక్కసారి మీరు ఆ వ్యక్తి గురించి చెక్ చేయాలి. అదే సమయము మీరు దేవుని సన్నిధికి ఆకర్షించబడక, ప్రార్థనకి మీరు ఆకర్షించబడక, ఫాస్టింగ్కి మీరు ఆకర్షించబడక, వాక్యంకి ఆకర్షించబడక మీరు ఉన్నారంటే ఆత్మీయంగా ఎక్కడో లెప్రసీ స్టార్ట్ అయిపోయింది. చెప్పాలి, ఈరోజు అదిలో నుండి విడిపించడానికి కొరకే సిలువలో నుండి వస్తున్న సువాసన మనకి కావాలి. హల్లెలూయా చెప్పాలి, స్తోత్రం. అందుకే ఈరోజు స్తోత్రం మెసేజ్ ఏమంటే స్తోత్రం ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ క్రాస్ ఆఫ్ కాల్వరీ. హల్లెలూయా చెప్పాలి, సిలువ ద్వారా వస్తున్న సువాసన అదే మనకు కావాలి. అందుకే యేసుప్రభు చెప్పారు, నీవు సిలువ నీవు ఏం చేయాలంట? నీవేం చేయాలి? ఉపేక్షించాలి. నిన్ను నీవు ఉపేక్షించి సిలువను ఎత్తుపట్టుకొని వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఈ కుష్ఠరోగి అందరి ద్వారా రిజెక్ట్ అవ్వబడుతున్నారు. సమాజం ఆయన రిజెక్ట్ చేస్తుంది, రిలేషన్స్ రిజెక్ట్ చేస్తుంది, ఫ్రెండ్షిప్ రిజెక్ట్ చేస్తుంది, ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆల్సో రిజెక్ట్ చేస్తుంది, స్తోత్రం ప్రేయర్ లైఫ్ ఆల్సో రిజెక్ట్ అవుతుంది, వర్షిప్ రిజెక్ట్, అన్నిట్లో నుండి రిజెక్ట్ అయ్యి ఈయన ఎక్కడో ఒక కార్నర్లో ఉండిపోతున్నారు. హల్లెలూయా చెప్పాలి, అక్కడ ఉన్న అంత దూరంలో ఉన్న ఆ పాపికి, అంత దూరంలో ఉన్న ఆ స్తోత్రం రోగికి వస్తున్న మెసేజ్, నీవు స్తోత్రం సిలువలో వేయబడిన క్రీస్తు ద్వారా స్వస్థత పొంది ఉన్నావు. పాపం ఎరుగని ఆయన మన నిమిత్తం, మన కోసం ఆయన పాపముగా చేయబడ్డారు. పాపం చెయ్యలే, పాపంగా చేయబడ్డాడు. హీస్ బికేమ్ సిన్. ఎందుకంటే మన నిమిత్తం, మన పాపం నిమిత్తం. హల్లెలూయా చెప్పాలి, మన మీదే ఉన్న ప్రతి ఇన్సల్ట్, డర్టీనెస్, అన్క్లీన్నెస్, రిజెక్షన్, వూండ్, పెయిన్, అది అన్నీ ఎక్కడ వెళ్తుందంటే పాపం ఎరగని ఆయన మీద వెళ్తుంది. గమ్యం తప్పిపోయిన మనము మరలా దేవుని దగ్గర చేరడానికి కొరకు స్తోత్రం దేవుడు 2 వ్యక్తిత్వంలో వచ్చారు. యేసు ప్రభువారిని 2 పేరు పెట్టి పిలుస్తుంది బైబిల్. ఒకటి దేవుని కుమారుడు, ఇంకా ఒకటి మనుష్య కుమారుడు. మనిషిగా దేవునితో ఉన్న సహవాసం ఉన్నప్పుడు మన దేవుని కుమారుడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నుండి మనిషి సెపరేట్ అయ్యారో అప్పుడు మనము మనుష్య కుమారుడు అయినాం. ఇప్పుడు మనుష్య కుమారుడిని దేవుని కుమారుడు ఏం చేయలేం, పట్టలేం. ఆమేన్ చెప్పాలి. పట్టితే స్తోత్రం మనిషి అంత భయంకరమైన స్తోత్రం ఆ తేజో రూపము మనిషిని కాల్చేసేది. కాబట్టి స్తోత్రం మనుష్య రూపంలో ఉన్న వ్యక్తిని పట్టుకోవాలంటే దేవుడు మనిషిగా రావాలి. యేసు ప్రభువారు మనుష్య కుమారుడుగా వచ్చి నా చేయి పట్టుకున్నారు. ఇప్పుడు దేవుని చేతులు పట్టుకోవాలంటే, దేవుని దగ్గర కనెక్ట్ అవ్వాలంటే యేసు ప్రభువారు మనిషిగా ఉండకూడదు, ఆయన దేవుడిగా ఉండాలి. కాబట్టి నీవు నేను దేవుని రూపమును కూలిపోయి మనుష్య రూపం అయినాం. కాబట్టి యేసు ప్రభువారు తన దేవుని రూపమును పక్కకు పెట్టి మనుష్య రూపంగా వచ్చారు. కానీ నిన్ను నన్ను దేవుని కుమారుడుగా దేవుని సన్నిధిలో చేర్చడానికి కొరకు ఆయన దేవుని కుమారుడుగా వచ్చారు. ఇప్పుడు మనుష్య కుమారుని పట్టుకోవడానికి ఆయన మనిషి, దేవుని పట్టుకోవడానికి ఆయన దేవుడు. స్తోత్రం. ఆ 2
అభిషేకంతో వచ్చి నీ కోసం నా కోసం విమోచన క్రియ చేశారు కాబట్టి ఇప్పుడు నీ దగ్గర నిన్ని దేవుని యొక్క సన్నిధి విడిపోవలేదు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ దూరంగా ఉన్నా, నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు. నీవు దూరంగా పోయిన పాలయంగా అవతవైపు పోయిన స్థలంలో నుండి నీ మరలా ఎక్కడ రావాలంటే ప్రార్థన జీవితానికి రావాలి, వాక్య జీవితానికి రావాలి, దేవునితో సహవాసంకి రావాలి, దేవుని యొక్క వాక్యమును పట్టుకోవడానికి రావాలి. నా జీవితంలో ఏదైనా లోపం ఉంటే అది నేను ఇప్పుడు సరి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను రావాలి.